అందరికీ నమస్కారం అండి. ముందుగా మీ అందరికీ శ్రీ క్రోధినామ నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలండి. ఈ వీడియోలో 2024 సంవత్సరంలో ఉగాది రోజున చేయవలసిన పూజా విధానం, అలానే సహజంగా మీ అందరికీ వచ్చే సందేహాలండి. ఈ రోజున నాన్ వెజ్ తినవచ్చా లేదా, ఉపవాసం ఉండాలా, మరి ఉగాది రోజున పూజ ఎప్పుడు చేసుకోవాలి, ఏ సమయంలో చేసుకోవాలి, పూజా రూమ్ని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి, ఈ రోజున తప్పకుండా పాటించవలసినటువంటి నియమాలు, అన్ని వివరాలు క్లియర్గా ఈ వీడియోలో నేను అందిస్తున్నానండి. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా అయితే మనకి ఈ 2024 సంవత్సరంలో ఏప్రిల్ 9వ తేదీన అయితే మనకి ఉగాది పండుగ అయితే వచ్చిందండి. ఈ రోజు ముందు రోజు మనకి అమావాస్య తిథి ఉందండి. ఈ అమావాస్య రోజున మనము ఇంటిని శుభ్రం చేసుకోవచ్చా, చేసుకోకూడదా అంటే, ఈ అమావాస్య రోజున సూర్యగ్రహణం అయితే ఉందండి. మరి సూర్యగ్రహణం ఉన్న రోజున ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకోవచ్చా అన్న సందేహం చాలా మందిలో ఉంటుందండి. ఈ ఉగాది పండుగ తెలుగువారి నూతన సంవత్సరం అండి. అంటే తెలుగువారి పండుగ అండి. అంటే మన భారతదేశంలో అయితే ఈ ఉగాది పండుగనైతే ముఖ్యంగా తెలుగు వాళ్ళైతే ఈ పండుగనైతే జరుపుకుంటారు. అమావాస్య రోజు అంటే ఏప్రిల్ 8వ తేదీన సోమవారం రోజున సూర్యగ్రహణం అనేది మన భారతదేశంలో లేదండి. కాబట్టి భారతదేశంలో ఉండే ప్రజలు నియమాలను పాటించాల్సిన అవసరం లేదు. కాబట్టి మీరు సోమవారం రోజునే మీరు ఇంటిని, అలానే దేవుని మందిరంని, పటాలకి పసుపు కుంకుమలన్నీ మీరు సోమవారం రోజే పెట్టుకోవాలండి. ఎందుకంటే 9వ తేదీన మనకి ఉగాది వచ్చింది కాబట్టి, అంటే మంగళవారం వచ్చింది కాబట్టి, మంగళవారం రోజున ఎవరు కూడా ఇల్లు అనేది శుభ్రం చేసుకోరు కదా అండి. అంటే బూజులు దులపడము, అలానే పటాలకి పసుపు కుంకుమలు అనేటివి ఎక్కువగా మంగళవారం రోజు అయితే చెయ్యరండి. కాబట్టి సోమవారం రోజునే మీరు అయితే ఈ పనులన్నీ పూర్తి చేసుకోవాలండి. మన శాస్త్రం 5 నియమాలను పాటించాలి అని అయితే తెలియచేశారండి. ఆ 5 నియమాలు ఏమిటో ఇప్పుడు నేను చెప్తాను. మొదటి నియమం వచ్చేసి ఈ ఉగాది రోజున ఉదయాన్నే తైల అభ్యంగన స్నానం అనేది చెయ్యాలండి. రెండవ నియమం ఈ రోజున నూతన వస్త్రధారణ అనేది చెయ్యాలండి. అంటే కొత్త బట్టలను ధరించాలి. ఒకవేళ కొత్త బట్టలు లేని వాళ్ళు ఉతికిన బట్టలను ధరించాలి అని చెప్తారండి. మూడవ నియమం వచ్చేసి ఇంటికి తప్పకుండా మామిడి తోరణాలు తప్పకుండా కట్టుకోవాలండి. 4వ నియమం నింబ కుసుమ భక్షణం, అంటే ఉగాది పచ్చడిని అయితే మనం సేవించాలి. 5వ నియమం ఏదైనా సరే మీ శక్తి కొలది ఏవైనా చిన్న చిన్న దానాలు అనేటివి చేస్తే చాలా మంచిదండి. అంటే మనకి ఈ ఉగాది అంటే ఎండాకాలంలో కదండి, చాలా మందికి విసనకర్రలను దానం చేసినా కూడా చాలా మంచిదండి. ఇప్పుడైతే ముందుగా నేను ఉగాది పచ్చడి ఎలా చేయాలో నేను చూపిస్తానండి. వీడియో అనేది చాలా లెంతీ ఉంది కాబట్టి నేను చాలా సింపుల్గానే నేను ఈ ఉగాది పచ్చడి గురించి తెలియజేస్తాను. ఇప్పుడైతే ఉగాది పచ్చడి ఎలా చేయాలో నేను చూపిస్తానండి. ఉగాది పచ్చడి అంటే ఏంటండి అని చాలా మందికి సందేహం ఉంటుందండి. ఈ ఉగాది పచ్చడి అంటే 6 రుచుల కలయికతో ఉగాది పచ్చడిని అయితే మనం తయారు చేసుకోవాలి. షడ్రుచుల సమ్మేళనం అంటే 6 రుచులు, పులుపు అంటే చింతపండుని, అలానే వగరు అంటే లేత మామిడికాయని, వేప పూత, అలానే బెల్లం తీపికి సంకేతం అండి. తర్వాత ఉప్పు, తర్వాత మిరియాల పొడి, మిరియాలు కానీ ఇక్కడ కారం కానీ ఏదైనా సరే మనం వాడుకోవడంలో అయితే మనకి కారం మిరప్పొడి అనేది అస్సలు లేదండి. మిరియాలతోనే ఎక్కువగా అందరూ ఉపయోగించుకునే వాళ్ళు కాబట్టి శాస్త్రం ప్రకారం ఈ రోజున మిరియాల పొడిని వేసుకోవడమే చాలా మంచిదండి. నేనైతే ఇక్కడ ఉగాది పచ్చడి కోసం ఒక కుండనైతే తెచ్చుకున్నాను. మీకు కనుక కుండ దొరికితే కుండలో చేయడానికి ప్రయత్నించండి. లేదు అంటే మీ దగ్గర ఏదైనా సరే బౌలు ఉన్నా దేంట్లో అయినా సరే చేసుకోవచ్చండి. ముందుగా అయితే చింతపండుని కొద్దిగా నానబెట్టుకొని ఆ చింతపండు రసంని మనం ఆ కుండలో అయితే వేసుకోవాలండి. తర్వాత మామిడికాయను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మీరు అందులో వేసుకోవాలండి. తర్వాత అలానే వేప పూత, అలానే ఉప్పు, రుచికి సరిపడా ఉప్పు, మిరియాల పొడి, అలానే బెల్లాన్ని, ఈ 6 రుచులను కలిపి మనం ఉగాది పచ్చడిని అయితే సిద్ధం చేసుకోవాలండి. ఈ ఉగాది పచ్చడి అంతా తయారైన తర్వాత మనం పూజలో పెట్టుకొని పూజ అంతా అయిన తర్వాత సేవించాలి. మరి పూజ ఎప్పుడు చేయాలండి? ఉదయం చేయాలా, సాయంత్రం చేయాలా అంటే, ఉగాది రోజున పూజ అనేది ఉదయం 9:30 లోపల పూజ అంతా కంప్లీట్ చేసుకోవాలండి. ఉదయం 9:30 లోపలే మీరు ఉగాది పచ్చడిని అయితే తినాలి. ఉగాది అంటే నక్షత్రాల గమనం అండి. అంటే ప్రతి జనులకు ఈ రోజున మొదటి రోజుగా అయితే చెప్తారు. ఉగా అనే పదం యుగాది అనే ఒక సంస్కృత పదం నుంచి అయితే వచ్చిందండి. నూతన సంవత్సరానికి నాంది తెలుగువారి ఉగాది పండుగ అని చెప్తారండి. మన పురాణాల ప్రకారం ఈ రోజున బ్రహ్మదేవుడు విశ్వాన్ని సృష్టించాడు అని మన పురాణాల్లో అయితే చెప్పబడిందండి. ఈ రోజున ఏ దైవాన్ని ఆరాధించాలి అన్నవి, ఫలానా దేవుణ్ణి పూజించాలి అన్న నియమం అయితే ఏమీ లేదండి. మనం అందరూ దేవుళ్ళను కూడా మనం
మనము ఈ రోజున పూజించుకోవచ్చండి. మన పూజా రూమ్ లో అయితే మనం అందరి దేవుళ్ళను పెట్టుకొని ఆ పూజా రూమ్ లోనే నేను పూజ ఎలా చేయాలో మీకు చూపిస్తున్నానండి. నా దగ్గర ఉన్నటువంటి అన్ని ఫొటోస్ అమ్మవారివి, అలానే విఘ్నేశ్వరుడు, అలానే మొత్తం నా దగ్గర ఉన్నటువంటి ఫోటోలు, విగ్రహాలు, మీ దగ్గర దేవుని విగ్రహాలు ఏ ఉన్నా సరే మీరు పూజలో అయితే పెట్టుకోవచ్చండి. అన్నిటినీ మీరు ముందు రోజే అభిషేకాలు కానీ శుభ్రం అనేది చేసుకొని పూజా రూమ్ లో అయితే పెట్టుకోవాలండి. ఉదయాన్నే మీరు పూజ చేసేటప్పుడు మనం దేవుని మందిరంలో పుష్పాలతో అలంకరణ అనేది చేసుకోవాలండి. నైవేద్యం విషయానికి వస్తే నైవేద్యంగా మనము ఉగాది పచ్చడిని అయితే మనం పెట్టుకోవాలండి. మీ శక్తి కొలది మీరు ఇంకా ఏవైనా సరే నైవేద్యాలు చేసుకోవాలి అని అనుకుంటే చేసుకోవచ్చండి. ఈ ఉగాది రోజున చాలా మందికి ఒక సెంటిమెంట్ అనేది ఉంటుందండి. ఏదైనా సరే కొత్త వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే మేము సంవత్సరం మొత్తం కూడా మేము కొత్త కొత్త వస్తువులు కొంటూనే ఉంటాము అని ఒక నమ్మకం కూడా ఉంటుందండి. మేమైతే ఈ నమ్మకాన్ని అయితే ఎక్కువగా పాటిస్తూ ఉంటాము. నేనైతే ప్రతి సంవత్సరం ఉగాది పండుగకి ఏదైనా సరే కొత్త వస్తువులు, ముఖ్యంగా అయితే గోల్డ్ కొనడం కానీ, ఏదైనా సరే దేవుడి విగ్రహాలు కొనడం కానీ, అలానే పసుపు కుంకుమ ప్యాకెట్లు, ఉప్పు, అలానే బెల్లం, ఏదైనా సరే అమ్మవారికి సంబంధించిన మంగళకరమైన వస్తువులు, లక్ష్మీ గవ్వలు, చిట్టి గాజులు, పసుపు కొమ్ములు, వీటన్నిటినీ కూడా నేనైతే ఉగాది రోజునైతే కొంటూ ఉంటానండి. మీరు కనుక ఒకవేళ మీరు ఖచ్చితంగా కొనాలి అని అయితే ఏం లేదండి. మీరు కొనాలి అని అనుకుంటే కొనుక్కోవచ్చు, లేదు అంటే పర్లేదండి. ఇలా నేను పూజా రూమ్లో పూజా ఫొటోస్ అన్నిటికీ చక్కగా పసుపు కుంకుమలు పెట్టుకొని పుష్పాలతో అలంకరణ అనేది చేసుకున్నానండి. దీపపు కుందులను అయితే ఏర్పాటు చేసుకున్నానండి. దీపపు కుందులకి అలానే నా దగ్గర ఉన్నటువంటి విగ్రహాలన్నిటికీ కూడా పుష్పాలతో అలంకరణ అనేది చేసుకున్నానండి. ఇక్కడ నేను పూజలో ప్రత్యేకంగా లక్ష్మీ స్వరూపాలైనటువంటి పసుపు కొమ్ములని, అలానే లక్ష్మీ గవ్వలను అయితే నేను పెట్టుకున్నానండి. నిండుగా మనం పసుపు కుంకుమలు అయితే మనం పూజలో అయితే తప్పకుండా ఈ రోజు పూజలో మనము మామిడి తోరణాలను అయితే పెట్టుకోవాలండి. మామిడి ఆకులను తప్పకుండా మనము దేవుని పటాలకు ఇరువైపులా ఆ పక్క ఈ పక్క అయితే మనము మామిడి ఆకులను కానీ మామిడి తోరణాలుగా కూడా కట్టుకొని పెట్టుకోవచ్చండి. 2024 సంవత్సరంలో మనకి ఉగాది పండుగ మంగళవారం రోజైతే వచ్చిందండి. మంగళవారానికి అధిపతి మనం ఎక్కువగా సుబ్రహ్మణ్య స్వామిని, అలానే దుర్గమ్మని, ఎక్కువగా అయితే మనం గ్రామ శక్తులు అంటే మన ఊరి గ్రామ దేవతలు ఉంటారు కదా అండి, గంగమ్మ, పోలేరమ్మ, ఇలా మనకి గ్రామ దేవతలు ఉంటారు కదా, వాళ్ళను కూడా ఎక్కువగా ఈ మంగళవారం రోజున ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు. కాబట్టి ఈ ఉగాది రోజున మనము ఆ అమ్మవార్లను కూడా మనం పూజిస్తే చాలా మంచిదండి. ముందుగా అయితే పూజకంతా సిద్ధం చేసుకున్న తర్వాత గణపతికి మీరు మీ కనుక షోడశోపచార మంత్రాలు కనుక తెలిస్తే ఏదైనా సరే మీరు గణపతికి షోడశోపచార మంత్రాలు చెప్పి అలానే దుర్గమ్మకు కానీ ఎవరికైనా పూజ అనేది చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ నా దగ్గర ఉన్నటువంటి దేవతామూర్తులన్నిటికీ కూడా నేను పూజ అనేది చేసుకున్నాను. కొద్దిగా అక్షింతలను తీసుకొని ముందుగా గణపతి దగ్గర ఓం ఘం గణపతియే నమః అనే ఒక మంత్రాన్ని అయితే చెప్పుకోవచ్చండి. మీరు అన్ని మంత్రాలు చదవలేమండి, మేము ఏదైనా సింపుల్ గా చేసుకోవాలి అంటే మీ దగ్గర ఉన్నటువంటి అన్ని పటాల దగ్గర మీరు కొద్దిగా పుష్పాలతో అక్షింతలతో ఏ మూర్తి పటం దగ్గర అయితే ఆ మూర్తి మంత్రాన్ని పఠిస్తూ, అంటే ఇప్పుడు శివుని విగ్రహం కానీ శివుని ఫోటో కానీ ఉంటే ఓం నమః శివాయ అని మీరు 3 సార్లు కానీ 9 సార్లు కానీ పఠిస్తూ పుష్పాలను అయితే వేసుకోవాలండి. అలా నా దగ్గర ఉన్నటువంటి అమ్మవార్లు లలితాదేవి, విఘ్నేశ్వరుడు, వెంకటేశ్వర స్వామి, శివయ్య, అలానే దుర్గమ్మ, లక్ష్మీదేవి, వీళ్ళందరికీ కూడా నేను కొద్దిగా మంత్రాలను చెప్పుకుంటూ అక్షింతలు పుష్పాలను అయితే వేసుకొని పూజ అనేది చేసుకున్నానండి. తప్పకుండా అష్టోత్తర శతనామావళి మంత్రాలు పఠించాలి కాబట్టి నేను ఈ పూజలో దుర్గమ్మకి కుంకుమ పూజ అనేది చేసుకున్నానండి. ఈ ఉగాది రోజున కుంకుమ పూజ చేస్తే చాలా మంచిదండి. ఒకవేళ మీ దగ్గర పుష్పాలు ఏవీ లేకపోతే కుంకుమతో మీరు ఓం దుర్గాదేవి అయి నమః అని మీరు 108 సార్లు కానీ, లేదు మీరు ఎన్ని పురాణాల ప్రకారం సోమకారుడు బ్రహ్మ దగ్గర వేదాలను దొంగలించి ఒక సముద్రంలో నీళ్ళల్లో దాక్కుంటాడట అండి. అప్పుడు విష్ణుమూర్తి మత్స్యావతారంలో వెళ్ళి సోమకారుణ్ణి వధించి వేదాలను బ్రహ్మదేవునికి అప్పగించిన రోజు కూడా ఈ ఉగాది రోజే అని చెప్తారండి. ఈ ఉగాది రోజున ప్రతి జనులకు కూడా మొదటి రోజు ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది అని చెప్తారు. కాబట్టి ఈ రోజున తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా పంచాంగ శ్రవణం అనేది పఠించాలండి. మీ దగ్గర కనుక పంచాంగం పుస్తకం ఉంటే ఈ రోజు పూజలో తప్పకుండా పెట్టుకొని పూజ అనేది చేసుకోండి. పూజ అంతా అయిన తర్వాత మీరు ఉగాది పచ్చడంతా సేవించిన తర్వాత తప్పకుండా మీరు పంచాంగ శ్రవణం అంటే మీ రాశి ఫలాలు, మీ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయి అలానే అయితే మనకి లైవ్ లో వదులుతూ ఉంటారండి. మీరు ఆ పంచాంగ శ్రవణం విన్నా కూడా మీకు చాలా మంచి
ఈ రోజున ఉపవాసం ఉండాలా అండి? రోజంతా ఉపవాసం ఉండాలా అంటే అవసరం లేదండి. ఉదయం పూజ అయ్యేంత వరకు మీరు ఏమీ తినకుండా పూజ చేసుకొని, పూజ అయిన తర్వాత ఉగాది పచ్చడిని సేవించి యథావిధిగా తింటే సరిపోతుంది. ఉపవాసం అనేది రోజంతా అవసరం లేదండి. తర్వాత ఈ రోజున నాన్ వెజ్ తినవచ్చా తినకూడదా అన్న విషయానికి వస్తే, ఈ రోజున ఉగాది పండుగ అండి, ముఖ్యమైన పర్వదినం కాబట్టి ఈ రోజున నాన్ వెజ్ అనేది అస్సలు తినకూడదండి. పూజ అంతా అయిన తర్వాత మీకు కనుక కుదిరితే ఏదైనా సరే దేవాలయంలో మీరు గుడికి వెళ్ళి అర్చన అనేది చేపించుకొని గుడికి వెళ్ళినా కూడా చాలా మంచిదండి. ఈ రోజు మంగళవారం కాబట్టి దుర్గమ్మ గుడికి కానీ లేదా ఏదైనా సరే సుబ్రహ్మణ్య స్వామి గుడికి కానీ మీరు ఏదైనా మీ దగ్గరలో ఉన్నటువంటి దేవాలయాలకు వెళ్ళొచ్చండి. ఈ విధంగా పూజ అంతా చేసుకున్న తర్వాత చివరిగా అగరబత్తులతో అమ్మవారికి దీపాన్ని సమర్పించి కర్పూర నీరాజనం అనేది సమర్పించానండి. ఈ విధంగా అయితే నేనైతే ఉగాది పండుగనైతే ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటానండి. తప్పకుండా మీకు ఈ వీడియో అనేది ఉపయోగపడింది అని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక ఉపయోగపడితే ఒక లైక్ అనేది చేయండి. నేను మరో మంచి వీడియోతో మీ ముందుంటానండి. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.